సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. బైబిల్ అంతా మనం చదివిన ఈ బైబిల్ అర్థం కావడానికి మనం ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా, మనం ఎంత ప్రయాసపడినా దేవుని గురించి అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టమైన పని. మరలా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. బైబిల్ అంతా మనం మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు తరచి మనం చదివినా, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి మనం ఎంతో సమయాన్ని కేటాయించినా సరే, మనం ఎంత ప్రయాసపడినా దేవుని గురించి అర్థమవటం అనేది చాలా కష్టమైన పని. దేవుడు అర్థం కానప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేస్తాము అని అంటే, దేవునికిచ్చే ప్రాధాన్యతను మనము తగ్గిస్తాం, దేవునికిచ్చే సమయాన్ని మనము తగ్గిస్తాం, దేవునికిచ్చే ధనాన్ని మనము తగ్గిస్తాం, దేవునికిచ్చే మన జీవితాన్ని మనము తగ్గించుకుంటూ వస్తాం. అంటే మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలన్నా, దేవునికి మన శ్రమను ఇవ్వాలన్నా, దేవునికి మన డబ్బును ఇవ్వాలన్నా, దేవునికి మన జీవితంలో ఏది ఇవ్వాలన్నా మనకు ఉండాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని గురించి మనకు ఎక్కువగా అర్థం అవ్వాలి. దేవుడు ఎక్కువగా అర్థమవుతుంటే మన జీవితంలో దేవునికి ఇచ్చేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దేవుడు మనకు అర్థం కానంతసేపు మనం దేవుని కొరకు బ్రతకటం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయితే మరి దేవుడు ఇన్ని పుస్తకాలను, ఇన్ని సంగతులను, ఒకరి జీవిత చరిత్ర చదవటానికి ఒక పుస్తకం సరిపోతుంది. ఉదాహరణకు మహాత్మా గాంధీ గురించి మనకు తెలియాలంటే ఆయన గురించినటువంటి ఒక పుస్తకం రాయబడి ఉంది, ఆయన గురించినటువంటి ఒక పుస్తకము ఉంది, అది ఆయన జీవిత చరిత్ర. అంబేద్కర్ గారి గురించి మనకు తెలియాలంటే ఆయనకు ఒక జీవిత చరిత్ర ఒక పుస్తకంగా రాయబడింది. ఇలా ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క పుస్తకం రాయబడుతుంది. ఆ వ్యక్తిని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఆ వ్యక్తిని మనం తెలుసుకోవాలంటే ఆ పుస్తకాన్ని మనం చదివితే సరిపోతుంది. అలాంటిది బైబిల్లో ఎంతమంది జీవిత చరిత్రలు ఉన్నాయంటే కొన్ని వందల వేల జీవిత చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. కొంతమంది గురించి అధ్యాయాలుగా రాయబడ్డాయి. అంటే ఒక 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 10 అధ్యాయాలు కొంతమంది జీవితాలను గురించి రాయబడితే, కొంతమంది జీవిత చరిత్ర ఒక వచనంలోనే దేవుడు రాయించినట్టుగా కనబడుతుంది. ఒక వచనంలో రాయించిన, లేదా కొన్ని అధ్యాయాలు రాయించిన, లేదా ఒక పుస్తకమే ఒక వ్యక్తిని గురించి రాయించిన, వాటిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు అవి మనం మాటల్లో వివరించలేం. ఎందుకు దేవుడు వారి జీవితాలను ప్రస్తావించి, ఎందుకు దేవుడు వారిని గురించి రాయించాడు అని అంటే, వారి జీవితాల్లో ఎంతో విలువైన పాఠాలు మనం నేర్చుకోవాలి. వారి జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన పాఠాలు ఉంటాయి, అవి మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ మీరు చదివేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా, ఒక్కొక్కరి జీవిత చరిత్రను చదివిన తర్వాత, ఒక్కొక్కరి గురించి మనం అర్థం చేసుకున్న తర్వాత, వారి జీవితంలో ఉన్నటువంటి విలువలను మన జీవితంలో మనము పాటించాలి. వారి జీవితాల్లో కనబడినటువంటి ఆసక్తి మన జీవితాల్లో కూడా కనబడాలి. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను దేవుడు మనకు ఎందుకు రాయించాడు, ఎందుకు తన సేవకులను నిలబెట్టుకొని దేవుని వాక్యాన్ని మనకు వివరిస్తున్నాడు అని అంటే, మన జీవితంలో అటువంటి విలువలను దేవుడు ఆశిస్తున్నాడు. మనందరికీ బాగా తెలుసు, ఆదికాండంలో ఉన్నటువంటి ఒక భక్తుని జీవిత చరిత్ర. అది ఎవరిదనంటే యవనస్తుడైనటువంటి యోసేపు గారి జీవిత చరిత్ర మనందరికీ బాగా సుపరిచితమే. యవనస్తుడైనటువంటి యోసేపు గారి జీవితాన్ని మనం బాగా అర్థం చేసుకునేటప్పుడు, రాజు గారికి ఒక కల వచ్చింది, ఫరో గారికి ఒక కల వచ్చింది. ఆ కలకు భావము అతని యొక్క దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు.
అంటే మాంత్రికులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చాలా తెలివి కలిగిన వారు ఉన్నారు. వీరెవ్వరు కూడా రాజుగారికి వచ్చినటువంటి కలభావాన్ని చెప్పలేకపోయి చేతులు ఎత్తేశారు. అలాంటప్పుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ రాజుగారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? రాజుగారికి పానదాయక అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈయన ఈ పానదాయకుల అధిపతి ఒకప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆయనకి కల వచ్చినప్పుడు ఆ కలకు భావాన్ని యోసేపు గారు చక్కగా వివరించారు. వివరించినట్టుగానే పానదాయకుల అధిపతి యొక్క జీవితంలో జరిగింది. ఇప్పుడు ఆయనకి వివరించిన కలభావము, ఆయన జీవితంలో జరిగిన సందర్భాన్ని బట్టి ఈ పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకుని ఫరో గారితో అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు, ఒకప్పుడు నన్ను మీరు ప్రిజన్లో పెట్టినప్పుడు నాకు కల వచ్చింది. ఈ కల వచ్చినప్పుడు ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఆ కల భావాన్ని నాకు చెప్పాడు. ఆ కల భావం ఏం జరిగిందనంటే ఉన్నది ఉన్నట్టుగానే జరిగిందనంటే, సరే అతన్ని నా దగ్గరికి తీసుకుని రండి అనంటే యవనస్తుడైనటువంటి ఆ యొక్క యోసేపును ఆ యొక్క కారాగారంలో నుంచి, ఆ యొక్క బందీ గృహంలో నుంచి రాజు దగ్గర తీసుకొచ్చిన తర్వాత రాజుగారికి కలభావాన్ని చక్కగా ఎవరు చెప్పారు? యోసేపు గారు చెప్పారు. అయ్యా రానున్న 7 సంవత్సరములు సమృద్ధిగా పంట మీ దగ్గర పండుతుంది. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరములు గొప్ప కరువు రాబోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే రాజుగా ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండినప్పుడు కొన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలని చెప్పి చక్కటి అర్థాన్ని, ఆ కళ యొక్క భావాన్ని రాజుగారికి యోసేపు గారు తెలియపరిచారు. ఈ యొక్క కరువులో ఎవరి కుటుంబం పోవాలి తెలుసా? యోసేపు గారి కుటుంబం పోవాలి. అంటే యాకోబు గారు, ఆయనకున్నటువంటి ఆయన కుమారులు, వారికున్న భార్యలు, వారికున్న బిడ్డలు, వీరందరూ కూడా ఈ కరువు చేత ఏమవ్వాలి? నాశనమైపోవాలి. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ కుటుంబాన్ని కాపాడాలి, యాకోబును కాపాడాలి, యాకోబు పిల్లల్ని కాపాడాలి, యోసేపును కాపాడాలి, యూదా గోత్రాన్ని కాపాడాలి. దేవునికి ఉన్న తలంపు ఏంటంటే ఈ యాకోబు యొక్క కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు ఏం చేశాడు అనంటే యోసేపును బానిసగా ఐగుప్తు దేశంలో అమ్మివేయటానికి అంగీకరించాడు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపు కూడా అన్నదమ్ములతో కలిసి గొర్రెలను కాచుకునేటప్పుడు అన్నదమ్ములు తప్పు చేసిన తర్వాత ఆ తప్పుల యొక్క సమాచారాన్ని అంతటిని తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు? తన తండ్రి అయిన యాకోబుకు చెప్పేవాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పేవాడు అన్నదమ్ములందరి కోపం వచ్చింది. అయ్యో మన విషయాలన్నీ తండ్రికి చేరవేస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చింది. ఈ కోపంలో ఇంకొంచెం వాటిని రేపినట్టుగా యోసేపు గారు మరలా అంటాడు, అయ్యా నాకు కల వచ్చింది, ఆ కలలో మీరందరూ నన్ను మొరుకుతున్నారు. ఆల్రెడీ కోపాన్ని పెట్టుకున్నారు, మన సంగతులంతా మన తండ్రికి చెప్పేస్తున్నాడని. మరలా ఈయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పరిపాలించబోవచ్చు, మీరందరూ నాకు దాసులుగా ఉండొచ్చు, నాకు మీరు నమస్కారం చేస్తున్నట్టుగా వంగి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా నాకు ఒక కల వచ్చింది, ఒక కల కాదు 2 కలలు వచ్చిందని చెబితే వీరికి ఎలా ఉంటుంది? కోపం ఇంకా రేగింది. సరే ఒకానొక రోజు తన తండ్రి చెప్పినట్టుగా వారికి ఒకటకు ఆహారాన్ని సిద్ధపరుచుకొని వారు మేతను మేపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్తే కలలు కనువాడు మన దగ్గరికి వస్తున్నాడు, వీడిని మనం ఏం చేయాలి? హంతం చేయాలి, ఇతన్ని మనం ఖచ్చితంగా అంతము చేయాలని చెప్పి హత్య చేయడానికి ఎవరు ప్లాన్ చేశారంటే అన్నదమ్ములు ప్లాన్ చేశారు. ఒక అన్న అందులో కాపాడటానికి ప్రయత్నించాడు, కుదరలేదు. మరొక అన్న సలహా ఇచ్చాడు, అమ్మేద్దామని చెప్పి అమ్మేశారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర అంతటిని మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు నిజానికి 3 కోణాలలో మనం ఆలోచించాలి. మొదటి కోణం దైవిక కోణం, రెండవ కోణం తన తండ్రి గారి యొక్క కోణం, మూడవ కోణం యోసేపు గారి యొక్క కోణం. ఇప్పుడు యోసేపు గారు ఏమనుకుంటుంటారు? అయ్యో నేను ఏం తప్పు చేశానని నన్ను వీరు ఈ యొక్క గుంటలో పడవేశారు, ఏం తప్పు చేశానని నన్ను బానిసగా అమ్మివేశారు. ఒక బానిస యొక్క పరిస్థితులు వీరికి తెలుసు, నాకు తెలుసు కదా, నేను ఏం చేశానని చెప్పి ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? దేవా నన్ను రక్షించవా, నా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి, నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు, నా తల్లి దగ్గరికి వెళ్ళాలి, నా గ్రామానికి నేను వెళ్ళాలని యోసేపు గారి యొక్క కలత చెందిన హృదయాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరు కూడా ఆదరించలేరు.
ఏం చేయాలని ప్రయత్నం చేసినా ఆయన వల్ల కావట్లేదు. గుంటలో పడవేసినప్పుడు లేచే స్థితిలో ఆయన లేడు. బానిసగా అమ్మినప్పుడు తప్పించుకునే ఆయన స్థితిలో ఆయన లేడు. ఈ యొక్క విదారకరమైన సంగతులు యోసేపుకు ఏం చేయాలో కూడా ఆలోచన రావటం లేదు. ఒకవైపు తండ్రి అయ్యో నా కుమారుడు చనిపోయాడని చెప్పి ఆయన బాధపడుతుంటేట ఆ యొక్క కుమారులు లేకపోతే తన కుటుంబం అంతా వెళ్ళి ఎంతగా ఓదార్చే ప్రయత్నం చేసినా ఆయన ఓదార్పు లేకుండా బాధపడుతున్నాడు. ఎంతలా బాధపడుతున్నాడంటే ఇదిగో నేను చావనైనా చచ్చిపోవాలి, నా కుమారుడి దగ్గర నేను వెళ్ళిపోవాలని మరణాన్ని ఎదురుగా ఇంతమంది కుమారులను పెట్టుకొని ఇంతమంది కుటుంబాన్ని పెట్టుకొని కూడా ఒక్క కుమారుని కోసం నేను చనిపోయినా పర్వాలేదు అనుకునే అంత స్థితిలోనికి ఒక తండ్రి కోణం కనబడుతుంది. మూడవ కోణం వీరిద్దరి పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తెలుసా, భవిష్యత్తును గురించి దేవుడు ఆలోచిస్తాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, దేవుని గురించి అర్థం చేసుకోవటం చాలా కష్టమైన పని. యాకోబు గురించి మనం ఆలోచించినా, యోసేపు కోణంలో మనం ఆలోచించినా దేవుడు నిజంగా మనకి ఏమాత్రం కూడా అర్థము అవ్వడు. యాకోబును ఓదార్చగలిగాడు దేవుడు, యోసేపును ఓదార్చగలడు దేవుడు. కానీ యాకోబును ఓదార్చటం లేదు, యోసేపును ఓదార్చటం లేదు. ఇద్దరిని బాధ పెడుతున్నాడు. ఈ ఇద్దరిని ఎందుకు బాధ పెడుతున్నాడంటే దేవునికి తెలుసు కొన్ని రోజుల తర్వాత భయంకరమైన కరువు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమి దొరకదంటే తినడానికి తిండి దొరకదు. ఈ తినడానికి తిండి దొరకనప్పుడు ఈ యాకోబు కుటుంబాన్ని అంతటిని కాపాడాలంటే ఒక వ్యక్తి ఏమవ్వాలి, నలిగిపోవాలి. ఒక వ్యక్తి ఏమవ్వాలి, బానిసగా మారిపోవాలి. ఒక వ్యక్తి ఏమవ్వాలి, అమ్మివేయబడాలి. ఒక వ్యక్తి ఏమవ్వాలి, తన కుటుంబం నుంచి దూరముగా వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి ఏమవ్వాలి, తన అన్నల ద్వారా జరుగుతున్నటువంటి ఆ నష్టాన్నంతటిని, ఆవేదనంతటిని, బాధనంతటిని అనుభవించాలి. ఎవరు అనుభవించారు? యోసేపు అనుభవించాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, నీ జీవితాన్ని ఎవరితో నువ్వు ముడిపెట్టి చూసుకోవాలి తెలుసా? యోసేపు గారితో ముడిపెట్టి నువ్వు చూడాలి. యోసేపు యొక్క జీవితాన్ని నువ్వు చూస్తున్నప్పుడు, యోసేపు గారి యొక్క పరిస్థితులు నువ్వు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా నిన్ను నువ్వు ఊహించుకో. యోసేపు వంటి కష్టాలు, యోసేపు వంటి నష్టాలు, యోసేపు వంటి ఇబ్బందులు నీ జీవితంలో లేవా? ఉన్నాయి. యోసేపు గారి జీవితాన్ని మనం బాగా చూస్తే మొట్టమొదటిగా ఆయన ఏం కోల్పోయాడో తెలుసా? కుటుంబ ప్రేమను ఆయన కోల్పోయాడు. కుటుంబ ప్రేమను కోల్పోవటం అంటే, కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క ప్రేమను కోల్పోవటం అంటే అది ఎంత బాధాకరమైన సంగతి. మనకు మన తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం, కానీ వారికి ముసలితనం వచ్చి వారు వృద్ధాప్యంలోనికి వచ్చి వారు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారంటే అది ఎంత కష్టమైన పని. మనకు మన భర్త అన్నా లేకపోతే మన భార్య అన్నా మనకు చాలా ఇష్టం, ఒకప్పుడు వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే అది ఎంత కష్టమైన పని. మనకు మన పిల్లలంటే బాగా ఇష్టం, కనీసం వారిని హాస్టల్లో స్కూల్లో వేయాలనంటే ఎంత కష్టం మనకి. అంటే ఒక వ్యక్తితో లేదా మన పిల్లలతో మన కుటుంబంతో ఒక బంధాన్ని పెనవేసుకున్న తర్వాత దాని నుంచి దూరం అవ్వాలంటే అది ఎంత కష్టమైన పని. ఇప్పుడు ఎవరి పరిస్థితి అలా ఉందో తెలుసా? యోసేపు గారి పరిస్థితి అలా. యోసేపు గారు మరలా తిరిగి వస్తాను అన్న ఆశ ఆయనకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈరోజు మాదిరిగా ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టము లేదు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోతే ఎప్పుడు తిరిగి వస్తాం మనకు తెలియదు. అందులో ఈయన అమ్మివేయబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. కుటుంబ ప్రేమను కోల్పోయాడు యోసేపు. సరే, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆయన పరిస్థితి అంటే, ఇదిగో ఒక గృహంలో బానిసగా అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఒక గృహంలో ఎలా ఉన్నాడు తెలుసా? బానిసగా ఉన్నాడు. బానిసగా ఉండటం అంటే తనకిష్టం వచ్చిన టైంలో పడుకోవటం, తనకిష్టం వచ్చిన తిండి తినటం, తనకిష్టం వచ్చినట్టుగా రిలాక్స్ అవ్వటం అనే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఒక వ్యక్తి ఒక గృహంలో ఒక పనివాడిగా చేర్చబడ్డాడు. ఇప్పుడు పనివాడిగా చేర్చబడిన తర్వాత తన ఇష్టం అనేది ఏమీ కూడా ఉండదిక. తన ఇష్టాలను పక్కన పెట్టాలిక. యోసేపు తన ఇష్టాలను పక్కన పెట్టాడు. ఆ తర్వాత యోసేపు చెయ్యని నేరానికి ఎక్కడున్నాడో తెలుసా? మరలా జైల్లో వేయబడ్డాడు. ఇప్పుడు ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఊహించండి, ఇదిగో మనము జైల్లో వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయి? మరలా
కఠినమైనటువంటి పనులు అక్కడ మనకు ఉంటాయి. ఇప్పుడు కఠినమైనటువంటి శిక్షను అక్కడ ఆయన అనుభవించాలి. బానిసగా వెళ్ళాడు, బానిసగా వెళ్ళి ఒక గృహంలో పనిచేస్తున్నాడు. ఆ పనిని కోల్పోయి మరలా బందీ గృహంలోనికి ఒక నేరస్తుడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఊహించండి, బానిస, అసలుకే బానిస తప్పు చేస్తే ఎలా ఉండాలి శిక్షలు? చాలా కఠినంగా ఉండాలి. ఆ కఠినత్వంలోనికి మరలా వెళ్ళాడు. ఆ కఠినత్వంలోనికి వెళ్ళిన తరువాత తన జీవితము మార్పు చెందింది. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి అనంటే, ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే, ఒక వ్యక్తి నిజంగా దేవుని చేత వాడబడాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? మొదటిది, కుటుంబ ప్రేమను వారు కోల్పోతారు. రెండవది, బానిస పరిస్థితుల్లోనికి వారు వెళతారు. మూడవది, చేయని నేరాలకు కూడా వారు శిక్షలు పొందుతారు. ఈ విషయాలు బాగా మీరు జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే చాలా కష్టమైన పని. యోసేపు కోణంలో ఆలోచించిన దేవుడు మనకు అర్థం కాడు, యాకోబు కోణంలో ఆలోచించిన దేవుడు మనకు అర్థం కాడు. దేవుని కోణంలో ఆలోచించినప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. యోసేపు దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఏమి లేదు, సమాధానాలు లేవు. యాకోబు దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఏమి లేదు, సమాధానాలు లేవు. సమాధానం అంతా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర సమాధానం ఉన్నప్పుడు ఇప్పుడు యోసేపు అయినా యాకోబు అయినా దైవిక కోణములో ఆలోచించే తప్ప వారి కష్టాలకు, సమస్యలకు సమాధానము దొరకదు. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే, ఇదిగో కుటుంబ ప్రేమను కోల్పోవాలి యోసేపు వలె, నువ్వు బానిస వలె బ్రతకాలి నువ్వు యోసేపు వలె, చెయ్యని నేరాలకు నిందలు అనుభవించాలి నువ్వు యోసేపు వలె. అలా చేస్తేనే ఒకానొక రోజు ఐగుప్తు దేశానికి రాజు తర్వాతి స్థానము ఒక అధికారిగా ఎవరు నియమించబడ్డారు? యోసేపు. మనం చాలా సందర్భాల్లో ఎలా కోరుకుంటామంటే, ఈ కఠిన నియమాల కింద వెళ్ళము, కానీ మనం ఎవరిలా ఉండాలనుకుంటాము? యోసేపు వలె ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటాం. ఇక్కడ నేను చెప్తున్న మాట జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏ వయస్సు వారైనా సరే, మీరు ఏ వయస్సులో ఉన్నవారైనా సరే, దేవుడు మీ ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలి అని అనుకుంటున్నాడు. మీ వయస్సు ఏదైనా సరే, మీరు యవనస్తులు కావచ్చు, మీరు నడిప్రాయంలో ఉన్నవారు కావచ్చు, మీరు యవ్వనంలో ఉన్నవారు కావచ్చు, మీరు వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, వయస్సు ఏదైనా సరే, మీ వయస్సు ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. ఒక మాట చెప్తే, ఈరోజు ఉదయం అనుకుంటా న్యూస్లో చూశాను, ఒరిస్సా ఆ ప్రాంతంలో అనుకుంటా, ఒక ఇద్దరు స్నేహితులు ఎన్నవ సంవత్సరంలో అంటే వాళ్ళకి 50వ సంవత్సరం వచ్చింది, అంటే వాళ్ళు ముసలితనంలోనికి వచ్చారు. అయితే వారి ఊరికి పక్కనున్న వారి ఊరికి మధ్యలో ఒక నది ప్రవహిస్తుందంట. ఈ నది ప్రవహించటం వలన ఈ నదిని దాటి వెళ్ళడానికి అక్కడ బ్రిడ్జ్ లేకపోవటం వల్ల ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే దాదాపు 20 కిలోమీటర్లు తిరిగి వాళ్ళు ప్రయాణం చేయాలండి. ఈ 50 సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత, ముసలితనంలోనికి వచ్చిన తర్వాత వీరికి ఏమనిపించిందంటే, 20 కిలోమీటర్లు తిరిగి వెళ్ళటం ఇంత కష్టం కాబట్టి మనిద్దరం కలిసి ఏదైనా ఒక పని చేద్దామని చెప్పి ఇద్దరు ఏం చేశారు తెలుసా? కర్రలతో ఒక చిన్న బ్రిడ్జినే తయారు చేశారు. ఎప్పుడైతే ఒక కర్రలతో వాళ్ళు బ్రిడ్జిని తయారు చేశారో, అనేక మంది ఆ 20 కిలోమీటర్ల దూర ప్రాంతంలోనికి వెళ్లకుండా చక్కగా దగ్గర ఉన్నటువంటి పక్క ఊరికి నీటిగా ఆ బ్రిడ్జి పైన నడుచుకుంటూ అటు వెళుతున్నారు, ఇటు వెళుతున్నారు. ఈ పని చేసింది ఎవరు? యవనస్తులా? కాదు. ఎవరు చేశారు? వృద్ధులు చేశారు. అంటే ఈరోజు మనం ఏమనుకుంటాము? దేవుని పరిచర్య చేయాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దానికి ఒక వయస్సును మనం లింక్ చేసాం. ఏ వయస్సులో మనం పరిచర్య చేయాలి? యవన కాలమున కాడిమోయట నరునికి మేలు అని చెప్పి పరిచర్య అంటే ఎప్పుడు చేయటం అనుకున్నాము? యవనస్తులు మాత్రమే అనుకున్నాం. యవనస్తులు మాత్రమే కానీ దేవునికి ఎవరు కావాలి తెలుసా? యవనస్తులు కావాలి, అలాగే వృద్ధులు కూడా కావాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవునికి వృద్ధుల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకునే పని లేకపోతే అసలు వృద్ధాప్యాన్ని దేవుడు ఇవ్వడు. దేవుడు వృద్ధాప్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ముసలితనాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ముసలితనంలో కూడా మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూస్తే, ఈ యొక్క యోసేపు గారి చరిత్ర అంతటిలో యోసేపు గారు యవనస్తుడే, కానీ ముసలివారు ఎవరు?
ఆయన యొక్క తండ్రి అయిన యాకోబు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరికి వచ్చింది? మొదట యోసేపుకి వచ్చిందా, యాకోబుకి వచ్చిందా? యాకోబుకి వచ్చింది. వాగ్దానం ఎవరికి ఉంది? యోసేపుకి ఉందా, యాకోబుకి ఉందా? యాకోబుకి ఉంది. యాకోబు ఏ స్థితిలో ఉన్నాడు? ఇశ్రాయేలు మార్చబడిన ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ముసలితనంలో ఎక్కడ చేర్చబడ్డాడు తెలుసా? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. బాగా అర్థం చేసుకోండి. దేవుని అర్థం చేసుకోవటం చాలా కష్టమైన పని. మనకు యోసేపు జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఆయనే జ్ఞాపకం వస్తాడు. కానీ ఇశ్రాయేలుగా ఉన్నటువంటి యాకోబుకు మాట ఇవ్వటం వల్ల ఆ మాటను నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? యవనస్తుడైనటువంటి యోసేపును వాడుకుంటున్నాడు. యవనస్తుడైన యోసేపును కఠినమైన శిక్షలు విధించి కఠినమైన నియమాల చేత ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఉన్నత స్థానంలోనికి దేవుడు ఎవరిని పెట్టాడు? యోసేపును పెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను అడుగుతున్నాను, మీరందరూ నిజంగా ఇప్పుడున్న స్థితిగతుల్లో, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, నడిప్రాయంలో ఉన్నవారు కావచ్చు, ఇప్పుడున్న మీ స్థితిలో నిజంగా నా ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అనేటువంటి సంతృప్తి మీలో ఉందా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీరున్న స్థితిలో దేవా 17 ఏళ్ల వయసున్న వ్యక్తి కలనిచ్చి తన 30వ ఏట కలను నెరవేర్చిన దేవా, నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు నా వయసులో ఇదిగో నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానన్న సంతృప్తి నాకుందన్న సంతృప్తి మీలో ఎవరికైనా ఉందా? ఒకవేళ మీ సమాధానం నో అయితే, ఒకవేళ మీ సమాధానం కాదు, ఇంకా నాకు సంతృప్తి లేదు అని అనుకుంటే ఒక మాట చెప్తాను. ఈరోజు ఈ పరిసర ప్రాంతంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నాం? వేల మంది క్రైస్తవులు మనము ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మనము సమాధానము లేదు, నా వల్ల నిజంగా దేవుని చిత్తం నెరవేరుతుందన్న సంతృప్తి నాకు లేదు అని అంటే, ఈరోజు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వేల కొలది క్రైస్తవుల్లో కూడా ఎటువంటి సమాధానం ఉండొచ్చు? బహుశా ఎక్కువ శాతం లేదనే ఉండొచ్చు. తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మన వాళ్ళు క్రైస్తవులు, కులం నమ్ముకున్నారు కాబట్టి మన కులపోలందరూ క్రైస్తవులు, ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మనమందరము క్రైస్తవులు. మన క్రైస్తవం ఎలాంటిదనంటే నాసిరకమైనది, వారసత్వమైనది. మన క్రైస్తవం ఎలాంటిదంటే గతి లేక ఏదో ఒక మతంలో, గతి లేక ఏదో ఒక దేవుడు ఉండాలి కదా అనుకునేటంత విలువలేనిది మన క్రైస్తవ్యం ఉంది. మన క్రైస్తవ్యం నిజంగా వాక్యానుసారమైనది అయితే 30 సంవత్సరాల వయస్సులో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడిన యవనస్తుడైనటువంటి యోసేపు వల్ల మన జీవితం ఉండాలి. కనీసం అలా లేకపోతే ముసలితనంలో ఉన్న ఇశ్రాయేలు వలనైనా మన జీవితం ఉండాలి. దేవుడు 2 కోణాలు చూపిస్తున్నాడు. యోసేపును చూసి యవనస్తుడు అయి ఉన్నావా, యోసేపులాగా అయినా ఉండాలి. లేదు యోసేపులా లేవా, కనీసం ఇశ్రాయేలు వలనైనా ఉండాలి. నీకు వృద్ధాప్యంలో లేదు సంతోషం, యవనంలో లేదు సంతోషం, నడిప్రాయంలో లేదు సంతోషం అంటే నువ్వు ఏ రకపు క్రైస్తవుడు అని అంటే దేవునికి విలువ లేనటువంటి క్రైస్తవుడు. దేవుని చిత్తము నీ ద్వారా జరగటం లేదు. దేవుని చిత్తము మన ద్వారా జరగనప్పుడు మన జీవితాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మన జీవితంలో దేవుని ఉద్దేశాలు లేనప్పుడు మనం బ్రతికినా ఒకటే, బ్రతకకపోయినా ఒకటే. ఎందుకంటే అర్ధరహితమైనది మన జీవితంలో ఎందుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నిన్నటి దినాన్న నేను నా స్నేహితుడు బైక్ పై ట్రావెల్ చేస్తున్నప్పుడు నా బండి దగ్గర ఉన్న 2 అద్దాలు కూడా నేను తీయించేశాను. ఎదురుగా 2 మిర్రర్స్ ఉంటాయి కదా, 2 మిర్రర్స్ కూడా తీయించేశాను. తీయించేసినప్పుడు హైవేపై మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అద్దం ఉంటే బాగుండేది. ఎందుకంటే ఓవర్టేక్ చేయడానికైనా లేకపోతే వెనక ఎవరు వస్తున్నారైనా మనకు తెలియదు. మనం ఏం చేసాం, అందంగా ఉండాలి, లేకపోతే అద్దాలు ఉంటే ముసలోళ్ళ ఉంటాయి బళ్ళు అని చెప్పి ఉన్న అద్దాలు ఏం చేసి నేను చక్కగా తీసేశాను. ఆ ఆలోచనలో ఒక ప్రశ్న మాకు వచ్చింది. ఈ బైక్ తయారు చేసే వ్యక్తి ఈ బైక్లో చాలా వస్తువులను అమర్చుంటాడు. టైర్లు అమర్చుంటాడు, లేకపోతే పెట్రోల్ ట్యాంక్ అమర్చుంటాడు, లేకపోతే లైటింగ్కి కావాల్సినటువంటి ఆ బల్బులు అమర్చుంటాడు. ఇలా అన్నీ అమర్చుంటాడు కదా. ఈ వ్యక్తి, తయారు చేసిన వ్యక్తి ఏదైనా ఒక వస్తువును అమర్చి, ఏదైనా ఒక వస్తువును పెట్టి ఇది పనికిరానిది అని చెప్తాడా?
మరోలా చెప్పాలంటే పనికి రానిది ఏదైనా బైక్లో ఉంటుందా? పెట్టిన ప్రతీది కూడా ఖచ్చితంగా పనికొచ్చేదే పెడతాడు తప్ప ఇది పెట్టి ఇది పనికిరానిది అయినా సరే పెట్టానని అంటాడా? అంటే ఒక బైక్ తయారు చేసే వ్యక్తి పెట్టే చిన్న చిన్న వస్తువులకే వెలుగు ఉంటే, జీవితాన్ని ఇచ్చిన దేవుడు మన జీవితంలో ఏ ఉపయోగం లేకుండా మనల్ని నిర్మిస్తాడా? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక ఉద్దేశము ఉంటుంది. కానీ ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకపోవటం వల్ల ఏమి గడిచిపోతుందనంటే మన జీవితాలే గడిచిపోతున్నాయి. మరి అనుకుంటారు, నేను అనుకుంటాను కాలం వెళ్తుంది కదా, బ్రతికేస్తున్నాం కదా, అంతా నడుస్తుంది కదా, ఏముందిలే అని నువ్వు నేను అనుకుంటాం. యవనం గడిచిపోయింది, నడిప్రాయం గడిచిపోయింది, వృద్ధాప్యం కూడా గడిచిపోద్ది, జీవితం నడిచిపోతుంది కదా అని నువ్వు నేను అనుకుంటాం. కానీ మన జీవితం మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన జీవితాలతో మనము చెలగాటం ఆడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే అగ్నితో మనం ఆటలాడితే ఏమవుద్ది? చేతులు కాలిపోతాయి. మన జీవితాలతో మనం ఏం ఆడుతున్నాం తెలుసా? ఆట ఆడుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలి, ఇలా ఆటలు ఆడిన తర్వాత దేవుని దగ్గరికి వెళితే అప్పుడు ఆయన ఆడతాడు ఆట. అప్పుడు అసలైన ఆట అక్కడ ఉంటుంది. ఈ జీవితం వల్ల నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు నచ్చినట్లుగా, దేవుని చిత్తం మీద తెలుసుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవునికి ఇచ్చే సమయం ఆయనకి ఇవ్వకుండా, దేవునికి ఇచ్చే శ్రమ ఆయనకి ఇవ్వకుండా, దేవునికి ఇచ్చే ధనం ఆయనకి ఇవ్వకుండా, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకుండా, సరదాల వెంబడి, కుటుంబాల కార్యక్రమాల వెంబడి, నీకు ఇష్టం వచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు, నీ ప్లాన్లు, నా ప్లాన్లు, నీ ఉద్దేశాలు, నా ఉద్దేశాలు, నీకు నచ్చినట్టుగా జీవితాన్ని ఒకరోజు ఇలా ఉండాలనుకుంటావు, ఒకరోజు అలా ఉండాలనుకుంటావు, అది చేయాలనుకుంటావు, ఇది చేయాలనుకుంటావు, నీకు నచ్చినని చేసుకుని దేవుని పనిగా లెక్క చేయకుండా బ్రతికితే గుర్తుపెట్టుకోండి, ఒకరోజు దేవుడు ఆడే ఆటలో ఎలా ఉంటామో తెలుసా? మనం ఊహించుకొని కూడా ఊహించుకోలేం. బైబిల్లో ఉన్న భక్తులు అన్ని కష్టాలు పడటానికి కారణం వారికి అవగాహన లేక కాదు, వారికి తెలియక కాదు. యోసేపు గారు అన్ని కష్టాలు పడిన తర్వాత మాట్లాడిన ఒక మాట మీరు చూడండి, ఆదికాండము. యోసేపు గారు అన్ని కష్టాలు పడిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూసారా? యోసేపు గారికి అర్థమైంది, తన కోణంలో తను ఆలోచించినంతసేపు ఆ బాధ నుంచి ఆయనకి దుఃఖ నివారణ రావట్లేదు. తన తండ్రి కోణంలో తండ్రి ఆలోచించినా తన తండ్రికి కూడా దుఃఖ నివారణ లేదు. ఎప్పుడైతే తన ఆలోచనలను మార్చుకున్నాడో యోసేపు, ఎప్పుడైతే తన జీవితపు పరిస్థితులను అర్థం చేసుకొని ఇలా కాదు నేను ఆలోచించాల్సింది, మరో కోణంలో ఆలోచించాలని దేవుని కోణంలో ఆలోచించాడో విషయం ఆయనకు అర్థమైంది. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా బ్రదర్స్, మీరు బాధపడకండి, మీరు బాధపడక. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను మీకు ముందుగా పంపించెను. అంటే యోసేపుకి ఏమర్థమైంది? తన యొక్క జీవిత ఉద్దేశము అర్థమైంది. ఇలా అర్థమైనట్టు ఏమంటున్నాడు? దేవుడే నన్ను ముందుగా పంపించాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు 7వ వచనంలో ఉన్న మాట చూస్తే, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎంత మంచి మాట అండి! దేవుడే కానీ మీరు నన్ను అమ్మింది ఎవరు? అన్నదమ్ములు. అన్నదమ్ముల దగ్గర పంపించింది ఎవరు? నాన్నగారు. నాన్నగారు అన్నదమ్ముల దగ్గర పంపిస్తే అన్నదమ్ములు ఏం చేశారు? ఐగుప్తులను పంపించారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నాన్నగారు కోణంలో ఆలోచించకండి, మీ కోణంలో కూడా ఆలోచించకండి, నా కోణంలో కూడా నేను ఆలోచించాను. ఇప్పుడు మనం అందరం కలిసి ఎవరి కోణంలో ఆలోచిద్దాం? దేవుని కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు దేవుని కోణంలో ఈ శ్రమలన్నిటికీ కారణం దేవుడే. దానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికి, మీ ప్రాణాలు రక్షించడానికి.
మీ ప్రాణాలు రక్షించడానికే నేను ఇంత కష్టపడ్డాను, మీ ప్రాణాలు కాపాడటానికే నేను ఇంత కష్టపడ్డాను. యోసేపు గారు ఏమేం పనులు చేశారు? బానిసగా ఉన్నాడు ఆయన. యోసేపు గారు ఏం పనులు చేశాడు? ఇంటి అధికారిగా ఉన్నాడు. యోసేపు గారు ఏం పని చేశాడు? జైల్లో అధికారిగా ఉన్నాడు. యోసేపు గారు ఏం పని చేశాడు? దేశానికి అధికారి అయి కూర్చున్నాడు. మనం ఇంట్లో అధికారిగా ఉన్నాం మొదట, కానీ మనం ఏమైపోవాలి? దేశానికి అధికారి అయిపోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని చేయాలనే భూమి మీదకు పంపించాడు. నాకు పని లేదు అన్నావా, అది వాక్య విరుద్ధం. ఏదో ఒక పని చేయాలి మనం. చూడండి, ఆది కాండంలోనికి మనం వెళితే ఆదికాండము 2వ అధ్యాయము మొట్టమొదటి మానవుడికి దేవుడిచ్చిన పని చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును. ఆదాముకు దేవుడిచ్చిన పని ఏంటి తెలుసా? 1 వ్యవసాయం చేయి, 2వ పని ఏంటి? కాపరి పని. నన్ను ఎందుకు పుట్టించాడో నాకు తెలియదు, నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు అని అంటే, నీకు చెంప పెట్టుమనేటువంటి ఒక మాట, నీ చెంప చెల్లుమనిపించి ఒక మాట ఏంటి తెలుసా? అసలు భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రారంభ మానవుడికి దేవుడు ఏమిచ్చాడు? పని ఇచ్చాడు. నీకు ఇవ్వడా పని? నీ పని నీకు తెలుసా? దేవుడు ఆయనకి ఏం పని ఇచ్చాడు? రైతుగా ఉండవయ్యా అన్నాడు. ఎవరికి? ఆదాముకి. తొలి రైతు ఎవరు అని అంటే ఆదాం. తొలి కాపరి ఎవరనంటే ఆదాం. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని మొట్టమొదటి సెక్యూరిటీ గార్డ్ ఆయన. మొట్టమొదటి ఫార్మర్ ఆయన, రైతు ఆయన. దేవుడు ఆయనకు పనిచ్చాడు. పనిచ్చేమంటున్నాడు? ఈ నేలను నువ్వు సేద్యపరచు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా పనిచ్చాడు. ఎందుకు పనిచ్చాడు? ఆదాముకి ఎందుకు పనిచ్చాడు? చూడండి, 3వ అధ్యాయము 19వ వచనం చూడండి, 18, 19 వచనాలు చూడండి. అది నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎందుకయ్యా నీకు పొలాన్ని సేద్యపరిచే పని నీకు ఇచ్చానంటే, పొలములోని పంట నీవు తినాలి. జాగ్రత్తగా వినండి. అయ్యా ఆదాము, నీకు రైతుగా నేను పనిచ్చాను. ఎందుకు ఆ పనిచ్చాను? వ్యవసాయం చేయమన్నాను. ఎందుకు చేయమన్నాను? నువ్వు ఆహారాన్ని తినాలి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంట? పొలములో నుంచి, నేల నుంచి వస్తుందంట. ఇప్పుడు ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే ఒక మాట అన్నాడు, నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వేం పని చేయాలి? ఈ పనే. ఆదాముకు అర్థమైంది, నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ పనే చేయాలి. ఆయన ఏం చేశాడు? చనిపోయేంత వరకు వ్యవసాయం చేశాడు, చనిపోయేంత వరకు కాపరిగా ఉన్నాడు. ఎందుకనంటే ఇదిగో నువ్వు తినే ఆహారము నేల నుంచి వస్తుంది. అది ఎలా నువ్వు సంపాదించాలి తెలుసా? ముఖపు చెమట కార్చి నువ్వు కష్టపడి నువ్వేం చేయాలి? సంపాదించాలి. యోసేపుకు దేవుడు పనిచ్చాడు. యోసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఆదాముకు దేవుడు పనిచ్చాడు. మొట్టమొదటి వ్యక్తికి దేవుడు పనిచ్చాడు. ఆ పని ఏంటంటే ఇదిగో జాగ్రత్తగా వ్యవసాయం చేయి, కాపరిగా ఉండు. ఆ పని ఆయన నెరవేర్చాడా లేదా? ఆ పని ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు దేవుడిచ్చిన పని నీకు తెలుసా? మీకు తెలుసా అండి ఎవరికైనా దేవుడు నాకు ఈ పని ఇచ్చాడని? మనం ఏమనుకుంటాం? దేవుని పని అనగానే, దేవుడి యొక్క పని అనగానే కేవలం వాక్యం చెప్పటం, పాటలు పాడటం, పాస్టర్లు అవ్వటం, సువార్థికులు అవ్వటం, గాయకులు అవ్వటం, కానుకలు ఇవ్వటం, ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. కానీ దేవుని పని, దేవుడిచ్చిన పని ఏంటో తెలుసా? నీవు చేసే పని ఎవరి పని? దేవుని పని. నువ్వు నేలను పండిస్తున్నావంటే ఎవరి పని? దేవుని పని. నువ్వు ఒక కార్పెంటర్గా ఉన్నావంటే ఎవరి పని? దేవుని పని. అది ఎవరిచ్చిన పనో తెలుసా? దేవుడిచ్చిన పని. ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి, దేవుడు నీకు ఏం పని ఇచ్చాడో నీకు తెలియాలి.
దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో నీకు తెలియకపోతే నువ్వు ఏం చేస్తావో తెలుసా, నీ పనికి దేవుని పనికి మధ్య డిఫరెన్స్ నీకు అర్థమవుతుంది. అంటే ఉదాహరణకు దేవుడు నన్ను ఒక గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అయ్య బాబో గవర్నమెంట్ టీచర్గా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని నేను సువార్త చెప్పడం మానేశాను అనుకోండి, వాక్యం చెప్పడం మానేశాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే దేవుడు నాకు ఇచ్చిన పనికి సువార్త పనికి మధ్య భేదం నాకు తెలియకుండా పోయింది. దేవుడు ఒకవేళ నాకు ఆ పని ఇచ్చి నన్ను ఏమనుకోవాలి తెలుసా, అది దేవుని యొక్క పని. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినా, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చినా, దేవుడు నీకు కూలీ పని ఇచ్చినా నువ్వేమనుకోవాలి తెలుసా, ఈ పని నాకు ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చాడు. యోసేపుకు అర్థమైంది, నన్ను బానిసగా ఎవరు పంపించారు, దేవుడు పంపించాడు. దేవుడు ఎప్పుడైతే నన్ను బానిసగా పంపించాడని యోసేపుకు అర్థమైందో సంతోషంగా అంగీకరించాడు. లేదంటే కూర్చొని నీలాగా నాలాగా ఏడుస్తూనే ఉండాల్సి. ఆయనకు అర్థమైపోయింది, నన్ను ఇక్కడ పంపించింది ఎవరు, దేవుడు. ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నా సరే, నువ్వు సేవకుడివా, నువ్వు లేకపోతే ఒక టీచర్వా, నువ్వు ఒక డాక్టర్వా, ఒక కూలి పని చేస్తున్నావా, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పని నీకు ఎవరిచ్చారని అర్థం అవ్వాలి. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చాడని అర్థం అవ్వాలి. దేవుడు ఆ పని నీకు ఇచ్చాడని నీకు అర్థమైతే నీ ఉద్దేశం మారిపోద్ది. ఆ పని నువ్వు ఎలా చేస్తావో తెలుసా, నమ్మకంగా చేస్తావు. నమ్మకంగా ఈరోజు మనం ఉద్యోగాలు చేయటం లేదు, నమ్మకంగా ఈరోజు వ్యాపారాలు చేయటం లేదు, నమ్మకంగా ఈరోజు కూలి పని చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడే నాకు ఈ పని ఇచ్చాడన్న సంగతి మనకు అర్థమవ్వలేదు. ఈ రాత్రి నువ్వు నేను ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు నీకు ఇచ్చిన పని ఎందుకు అని అంటే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదవండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తిమోతికి పౌలు గారు చెప్తున్నారు, ఎవడు చెడ్డవాడు తెలుసా, అవిశ్వాసి కాదు, నువ్వు చెడ్డవాడివి. ఎప్పుడో తెలుసా, నీకు ఒక పనిని దేవుడిచ్చాడు. ఏ పని అది? ఒకరికి వాలంటీర్ అయి ఉండొచ్చు, ఏ పని అది? ఒకరు సర్పంచ్ అయి ఉండొచ్చు, ఏ పని అది? ఒకరు కూలి పనులు చేసుకునేవారై ఉండొచ్చు. ఈ పనులు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే నీ కుటుంబాన్ని, తన ఇంటి వారిని సంరక్షించాలి. ఇప్పుడు యోసేపుకు దేవుడు పనిచ్చాడు. ఏం పనిచ్చాడు? బానిస పనిచ్చాడు మొదట. ఎందుకయ్యా నన్ను బానిసగా చేశావంటే యోసేపు ఏమంటున్నాడు, మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను పంపించాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించడానికి. ఈ విషయం తెలియక చాలామంది చేసే ఉద్యోగాలైనా, చేసే వ్యాపారాలైనా, చేసే కూలి పనైనా ఎలా చేస్తారు? నమ్మకత్వాన్ని కోల్పోయి చేస్తుంటారు. ఈ రాత్రి ప్రతి క్రైస్తవుడు కూడా నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఒక మాట చెప్తాను చూడండి. సువార్త అంటే ఇలాంటి వేదికల మీద చెప్పే సువార్త, కరపత్రికలు పట్టుకొని తిరిగే సువార్త, బహిరంగ సభల్లో పెట్టే సువార్త ఈరోజు మనుషులను ప్రభావితం చేస్తుందా? చాలా తక్కువ శాతం చేస్తుంది. మనం చాలా కష్టపడి 5 లక్షలు పెట్టి సభలు పెట్టండి, ఎవరు వస్తారు అక్కడ? మన ముఖాలే వస్తాయి, మన క్రైస్తవ ముఖాలే వస్తాయి. ఒక్క 5 లక్షలు పెట్టి 15 లక్షలు పెట్టి పెట్టిన సభల ద్వారా ఎంతమంది మార్పు పొందుతున్నారంటే మార్పు తర్వాత సంగతి, కానీ కనీసం ప్రభావితం వారు చేపడటం లేదు. ఇన్ని వర్తమానాలు మందిరాలు వినట్లేదా మనోళ్ళు? వర్తమానాలు విన్న మనోళ్ళకే దిక్కు లేదు. ఎన్ని వర్తమానాలు? ఇన్ని వర్తమానాలు విన్న మనోళ్ళకే దిక్కు లేనప్పుడు బయట వాళ్ళు అప్పుడప్పుడు అలా 1-2 మాటలు విన్న వాళ్ళు మార్పు వస్తుందా? రాదు. మరి ఎలా మార్పు వస్తుంది? ఎలా సువార్త ప్రకటించబడుతుంది తెలుసా? నువ్వు ఉద్యోగం చేస్తుంటావు చూడు, నీ మాట అక్కడ ఏముంటుంది? విలువ ఉంటుంది. నీతో పనిచేసేవారు ఉంటారు, నీతో పనిచేసేవారు ఉంటారు. నీ పనిచేసేవారి దగ్గరికి నేను వచ్చి మాట్లాడితే వాళ్ళు వినరు, కానీ నువ్వు మాట్లాడితే వింటారు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి. ఈ రక్షించుకున్న తర్వాత నువ్వు చేయాల్సినటువంటి ఒక పని ఉంది.
కానీ ఈ రక్షించుకున్న పనినే నువ్వు అర్థం చేసుకున్నప్పుడు దేవుడి పని నువ్వు చేయలేవు. దేవుడి పని చేయాలంటే మొదట దేవుడు నాకేమిచ్చాడు? కుటుంబాన్ని రక్షించుకునే పని ఇచ్చాడని ఆ కుటుంబ పోషణ పనిని ఎలా చేయాలో తెలుసా? నమ్మకంగా చేయాలి. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆజ్ఞలు మనం చూస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 9వ వచనము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు, అక్కడ ఏమని రాశాడు? నీ పని అంతయు, నీ పని అంతయు, నీది పని. ఏ పని? నువ్వు చేస్తున్న వ్యవసాయమైనా, నువ్వు చేస్తున్న వాలంటీర్ వర్క్ అయినా, నువ్వు చేస్తున్న కూలీ పని అయినా, పని నీది. ఈ పని నువ్వు ఎలా చేయాలంట? 6 రోజులు కష్టపడి చేయాలంట. బానిసగా యోసేపు ఉన్నప్పుడు అది ఎంతో కష్టంతో కూడింది. కానీ ఎందుకు చేశాడు? ఇదిగో నా కుటుంబాన్ని నేను రక్షించాలి. ఆదాముకు చాలా కష్టమైన పని. ఆదాము అప్పుడే పనిముట్లు ఉన్నాయి. ఆదాముకు పార తెలుసా? నాగలి తెలుసా? గుణపం తెలుసా? కత్తి తెలుసా? ఏం తెలీదు. ఇప్పుడు ఆదాము చేయాలి, కష్టపడాలి. కష్టపడ్డాడా లేదా? కష్టపడాలి. ఎందుకో తెలుసా? తన ప్రాణాన్ని, తన కుటుంబం పట్ల ప్రేమ లేనివాడు, తన కుటుంబాన్ని రక్షించుకోవాలన్న ఆలోచన లేనివాడు వాక్యానికి విరుద్ధంగా వెళుతున్నాడు. వాక్యానికి విరుద్ధంగా వెళుతున్నాడు. బాధ్యతతో తన కుటుంబాన్ని ఆలోచించాలి. దేవుడు ఒక పని మొదటగా ఎందుకు ఇస్తాడంటే యోసేపు వలె కుటుంబాన్ని కాపాడాలి. ఆదాము తన కుటుంబాన్ని కాపాడాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఎవడైనా కానీ తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే, సంరక్షించుకోలేకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు నాకు ముద్ర వేశాడు. ఇక్కడ మోసే గారి ద్వారా ప్రజలందరికీ ఇదిగో 6 రోజులు మీరు ఏం చేయాలి తెలుసా? పని చేయాలి. ఎందుకయ్యా మేము పని చేయాలన్నాడు అనుకోండి. కొన్ని మాటలు చూద్దాం. 17వ వచనం చూడండి. 17వ వచనము. నీ పొరుగువాని ఇల్లు నువ్వేం చేయకూడదంట? నీ పొరుగువాని ఇల్లు అంటే ఒకడు ఇల్లు కట్టుకుంటాడు, ఆ ఇంట్లో నువ్వు ఉండాలని కోరుకున్నావు. ఎందుకు? నీకేం లేదు, ఇల్లు లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏదో ఒక రకం గొడవ పెట్టుకొని ఆ ఇంట్లో నాకు భాగస్వామ్యం ఉందని చెప్పి ఆ ఇంటిని కాజేయడానికి నువ్వేం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. 15వ వచనం చూడండి. 15వ వచనంలో ఏమని ఆజ్ఞ ఉంది? దొంగతనము చేయకూడదు. అంటే దొంగిలకూడదు. అంటే 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలను మనం చూసినప్పుడు ఏమని చెప్పబడుతుంది తెలుసా? నువ్వు దొంగతనం చేయకూడదన్నా నీకు పని ఉండాలి, ఆ పని నువ్వు చేయాలి. నువ్వు పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అన్నా నీకు పని ఉండాలి, నువ్వు చేయాలి. నీ పొరుగువాని దాసినైనను, ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను నువ్వు ఆశింపకూడదంటే నీకేముండాలి? ఒక పని ఉండాలి. ఆ పని నీకు తెలియాలి. ఆ పని దేని కొరకు నువ్వు చేయాలి? నువ్వు కుటుంబం కొరకు నువ్వు చేయాలి. ఆ పని నువ్వు కుటుంబం కొరకని నువ్వు చేస్తే ఎలా చేస్తావో తెలుసా? ఎంత కష్టమైనా తట్టుకుంటావు. ఈరోజు గల్ఫ్ కంట్రీస్లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కష్టమున్నా మన వాళ్ళు కష్టపడి ఎందుకు చేస్తారు? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇంత దూరం వచ్చాం, కుటుంబం మీద ఏముంది? ప్రేమ ఉంది. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, విదేశాల్లో పనిచేసుకుంటున్న ఒక సహోదరుడు మాతో మాట్లాడుతూ తన యొక్క బిడ్డలను మిస్ అవుతున్న బాధను తను మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో నాకు బాధ ఏంటో అర్థమైంది. తన కుమార్తెను మిస్ అవుతున్నప్పుడు, తన కుమారుణ్ణి మిస్ అవుతున్నప్పుడు, అయ్యో వీరితో సమయాన్ని నేను కేటాయించలేకపోతున్నాను, వీరితో నేను ఆడుకోలేకపోతున్నాను, వీరితో నేను ఉండలేకపోతున్నాను, వీరికి నేను తోడుగా ఉండలేకపోతున్నానని ఆయన మాటల్లో నాకు విషయం ఎంత బాగా అర్థమవుతుంది అని అంటే ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది. అంత అయిన తర్వాత చివరికి వచ్చిన మాట, ఎంత బాధపడిన ఎవరి కోసం? వీరి యొక్క భవిష్యత్తు కోసమే కదా. అంటే కష్టపడుతున్నాం. ఎందుకు కష్టపడుతున్నాం? ఇదిగో నా యొక్క కుటుంబాన్ని రక్షించుకోవటానికి. అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే మన ఆలోచన విధానం ఎప్పుడైనా సరే ఎక్కడ ఆగిపోతుంది తెలుసా? భౌతిక సంబంధమైన విషయాల దగ్గరే ఆగిపోతుంది.
ఒక పనిని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ పని చేయటం వెనుక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి దాన్ని మనం ఎలా చేయాలి? దేవుడు నాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. అయితే అక్కడితోనే ఏమయ్యాం? మనం ఆగిపోతున్నాం. అది సమస్య. అక్కడితోనే మన ఆలోచనలు ఆగిపోతున్నాయి. అది సమస్య. మనం ఎంత స్థాయికి వెళ్ళిపోతున్నాము అని అంటే ఒకసారి చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. మన ఆలోచన విధానము పని దొరికిన తర్వాత ఎలా మారిపోయిందనంటే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చదవండి. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. ఇప్పుడు ఎలా మారిపోయారు తెలుసా? ఎలా మారిపోయారు ప్రజలు తెలుసా? వారి చేతి పనులతో వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, లేదనంటే ఏదైనా టీచర్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా పోలీసు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వీరు ఏం చేస్తున్నారు? మా చేతి పనినే దేవునిగా భావిస్తున్న వారుగా ఉంటున్నారు. అంటే వారి ఉద్యోగాన్ని వారు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇదే మా యొక్క జీవితం, ఉద్యోగమే మాకు సర్వస్వం. ఎప్పుడైతే ఉద్యోగమే సర్వస్వంగా భావిస్తారో, ఎప్పుడో ఉద్యోగంలోనే తలమునకలు అవుతారో, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఇచ్చిన పని మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి అది ఎంత మాత్రమే. కానీ అలాంటి పనిని మీరు ఎలా భావిస్తున్నారు? 24 గంటలు ఉద్యోగం లేకపోతే బతకలేము, 24 గంటలు వ్యాపారం లేకపోతే బ్రతకలేము, 24 గంటలు చేతికి పని లేకపోతే బ్రతకలేము అనేటువంటి ఆలోచన విధానంలోనికి ఎవరు వెళ్ళిపోతున్నాం? మనం వెళ్ళిపోతున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది ఉద్యోగాల దగ్గర. దేవుడు నీకు ఇచ్చింది నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి. ఇప్పుడు చూడండి, యోసేపు జీవితాన్ని మీరు చూస్తే దేవుడు తనకిచ్చింది ఎందుకు? తన కుటుంబాన్ని రక్షించడానికి. అయితే యోసేపు దాని పరిధి దాటి, ఇదిగో ఐగుప్తంతా దేవుడు నా చేతికి ఇచ్చాడని ఇదిగో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నాడు అనుకోండి, ఏమైనా లాభం ఉందా? ఏం లాభం కూడా లేదు. తన పని కేవలం కుటుంబాన్ని రక్షించుకోవడం వరకే, అంతవరకే చూడాలి యోసేపు. పరిధి దాటి ఐగుప్తు దేశం నేను అధిపతిని అయిపోయాను కదా అని చెప్పి ఆ పనినే గొప్పగా చూశాడు అనుకోండి, ఎవరికి నష్టం? యోసేపుకే నష్టం. ఈరోజు మనందరి పరిస్థితులు కూడా అవే. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఏమని? ఉద్యోగాలు లేనివాడికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, వ్యాపారం లేనివాడు వ్యాపారం ఇస్తున్నాడు, పనులు లేనివాడికి పనులు ఇస్తున్నాడు. పనులు ఇచ్చిన తర్వాత ఏం మర్చిపోతున్నావు? దేవుణ్ణే మర్చిపోతావు. కుటుంబాన్ని పోషించుకుంటున్నావా? దర్జాగా పోషించుకుంటున్నావు. ఆ చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. ఆ పని చేస్తున్నావు. కానీ దాని మూలాన ఎవరిని విడిచిపెడుతున్నామంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. అది న్యాయమా? నీకు పనినిచ్చింది ఎవరు? దేనికి ఇచ్చాడు? నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి. అంటే నీ పని పట్ల దేవునికి ఆలోచన ఉంది, నీ కుటుంబం పట్ల దేవునికి ఆలోచన ఉంది. మరి నీ పని పట్ల నీ కుటుంబం పట్ల దేవునికి ఆలోచన ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణే మర్చిపోతే ఎలా? దేవునికే సమయం ఇవ్వకపోతే ఎలా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించకపోతే ఎలా? దేవునికి నువ్వు చేయవలసినటువంటి సహకారము దేవుని పనులకు చేయకపోతే ఎలా? ఈరోజు ఏమనుకుంటారు తెలుసా? ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నవాడే దేవుని సన్నిధిలో అసలు ఈ దేవుని మందిరాలు ఎవరి చేత నింపబడాలి తెలుసా? ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారిచే దేవుని మందిరాలు ఏమవ్వాలి? నింపబడాలి. ఈరోజు నింపబడుతున్నాయా? ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారి చేత మన మందిరాలు ఏమవ్వాలంటే నింపబడాలి. ఎక్కడ? ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, దేవుడు వారికి ఇచ్చిన స్థితిగతులలో ఉన్నత స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత. అందుకే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారితో మాట్లాడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన పని మీకు తెలిసింది, ఆ పని దేవుని యొక్క ఆలోచనల మేరకు కుటుంబాన్ని రక్షించుకోవటం అనేది మీకు తెలిసింది, అది బాగానే చేస్తున్నారు. అయితే ఆ పనినే దేవుడిగా భావించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకంలో చాలామంది ఉన్నారు. మీరు వాలంటీర్లు చేస్తున్నారు కదా, ఈ వాలంటీర్లు మిగతా వాలంటీర్కి ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. నేను చెప్పాను అనుకో, నీకు ఏం తెలుసు వాలంటీర్ పని అని అంట.
అంగన్వాడి ఉద్యోగం చేస్తున్నా, నాకు ఎవరు చెప్పాలి? అంగన్వాడి ఉద్యోగాలు చేసేవాళ్ళు చెప్పాలి. నేను చెప్పాను అనుకో, నువ్వు అంగన్వాడి ఉద్యోగం చేస్తున్నావా? కూలి పని చేసేవాళ్ళు మీరేం చెప్పాలి? మీరు వెళ్ళి వారికి చెప్పాలి. నేను వచ్చి చెప్పాను అనుకో, నువ్వు తిని తేరా కూర్చుంటావు, నువ్వా నాకు చెప్పేదని అంటారా లేదా? అంటే ఇక్కడ ప్రాముఖ్యతను మీరు ఏమర్థం చేసుకోవాలి? దేవుణ్ణి మరిచిపోయిన వారు చాలామంది ఉన్నారు. అక్కడ ఎక్కడున్నారు? నువ్వు పనిచేసే చోటే ఉన్నారు. వారికి ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అరే నేను సమయాన్ని కల్పించుకొని దేవుని సన్నిధికి వెళ్తుండగా నీకేంటి నొప్పి? నేను దేవుని గుర్తించి వెళ్తుండగా నీకేంటి బాధ? నువ్వు రావా? నువ్వు వెళ్ళి ప్రార్థించలేవా? నువ్వు వెళ్ళి దేవుని కొరకు నువ్వు స్తుతించలేవా? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆయన ఉద్యోగం ఇచ్చాడు, అది చేస్తున్నావు. సరే, అది ఇచ్చిన దేవుని మర్చిపోతే ఎలా? ఒకవేళ యోసేపు కానీ మర్చిపోయి ఉంటే ఆ రోజు పోతీఫరు భార్యతో చక్కగా తప్పు మర్చిపోలేదు యోసేపు. ఎంత నమ్మకస్తుడండి! ఆ నమ్మకత్వం ఈరోజు మనకు ఉందా? ఒకరేమో ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయి దేవుని లెక్క చేయకపోతే మరొక వర్గం ఉంది. చూడండి, మరొక వర్గం ఉంది. ఎలాంటి వాళ్ళు చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 9. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసా? తినడానికి తిండి కూడా ఉండదు, కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారో తెలుసా? గొప్ప గొప్ప మాటలు చెప్పు. తినడానికి తిండి ఉండదు, చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని ఊరి మీద తిరిగి నాకేం పోయింది, నేను బాగానే ఉన్నాను. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అలా గొప్పలు చెప్పుకునే వారికంటే, అంటే ఇదిగో నేను విదేశాల్లో పనిచేస్తున్నాను, లేకపోతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు వ్యాపారంలో మంచి లాభం ఉంది అని గొప్పలు చెప్పుకునేవాడు ఏం తినలేడు తెలుసా? ఆహారం తినలేడు. ఎందుకో తెలుసా? ఆడికి షుగరు, బీపీ, కడుపులో అల్సర్ ఉంటుంది. వాడు తినడానికి తిండి కూడా సరిగా ఉంటుంది. ఏమి లేనుడు ఏం చెప్తున్నాడంట? గొప్పగా చెప్పుకుంటే వాడికంటేనంట అల్పుడు, ఏది దాసుడుగా ఉన్న అల్పుడంట. అంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, మనకు లేకపోయినా, మనం వేరే వారి వల్లే గొప్ప గొప్ప స్థితిలో ఉండకపోయినా, మనం చిన్న చిన్న పనులు చేసుకున్న దేవుడు ఎలా చూస్తున్నాడంట? గొప్పవాడిగానే చూస్తున్నాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి, పెద్ద పెద్ద స్థితిలో ఉన్నవారు ఈరోజు ఎలా ఉన్నారంటే దేవునికి దూరంగా ఉన్నారు. ఇదిగో తినడానికి తిండి లేకపోయినా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. వారితో పోల్చుకుంటే ఎవరు గొప్పలంట? దాసుడిగా ఉన్న మనము దేవుడు నీకు ఇచ్చిన పనిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, నువ్వు దేవుని సంకల్పాన్ని నీ కుటుంబం కొరకు నెరవేర్చడానికి నువ్వు ఉపయోగిస్తున్నావు. సరే, అయితే అక్కడితో నువ్వు ఆగిపోకుండా దేవుడు నీకు ఇచ్చిన మరొక్క పని ఉంది. ఆ పని ఏంటో తెలుసా? దేవుని యొక్క పనిలో నువ్వు సహకారము చేయాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు ఇదిగో నీ కుటుంబాన్ని పోషించుకో, నీ కుటుంబ పోషణ కొరకు నేను నీకు పని ఇచ్చాను, పని నువ్వు గుర్తించావు కదా, పని నమ్మకం చేసుకో, ఉద్యోగం నమ్మకం చేసుకో, వ్యాపారం నమ్మకం చేసుకో. అది చేసుకున్న తర్వాతనే నీకు పని ఇస్తాను నేను. ఏంటా పని? దేవుని పని. నీ పని నువ్వు చేసుకోకుండా చేతకాని వాడివి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు చేయలేవు. ఒక మాట చెప్తాను, ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అవుతున్నారంటే ఒక కారణం చెప్తారు బాగినండి. ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అవుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? తన పైన తనకి ఏమి లేనట్టు, ప్రేమ లేనట్టు. మొదటిది, ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు, దేవునికి సమయం ఇవ్వట్లేదు, దేవునికి సువార్త పనులు సహకరించట్లేదు అంటే మొదట ఏమి లేనట్టు, తమ పైన తమకు ప్రేమ లేదు. రెండవది, తమ కుటుంబం పైన తమకు ప్రేమ లేదు. తనను తాను ప్రేమించుకోలేనివాడు, తన కుటుంబాన్ని ప్రేమించలేనివాడు దేవుణ్ణి ప్రేమించనే లేడు. వాడు ప్రేమించుకోకపోతే, వాడి కుటుంబాన్ని ప్రేమించకపోతే వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. తనకు వివాహం జరగడానికి సంబంధాలు చూస్తున్నారు. సొంత మేనమామ కూతురు ఉంది. సొంత మేనమామ ఏమన్నాడంటే, వీడికి ఏం లేదు, ఉద్యోగము లేదు. వీరి తల్లి సామాన్యమైనటువంటి పని చేసుకుని బతుకుతున్నటువంటి బ్రతుకు. వీరికి ఏం లేదంటే ఆస్తిపాస్తులు లేవు. ఆస్తిపాస్తులు లేవు కాబట్టి, ఉద్యోగం లేదు కాబట్టి, స్థిరమైన ఆదాయం లేదు కాబట్టి
నేను ఎంత నా మేనల్లుడైనా సరే నా కూతుర్ని వీడికి ఇవ్వటం నాకు ఇష్టం లేదు అని చెప్పి వివాహం ఏం చేశాడంటే తన సొంత మేనల్లుడికి ఇవ్వకుండా వేరొక సంబంధాన్ని చూసి వివాహము చేసేశాడు. వివాహం అయిపోయిన అమ్మాయికి చక్కగా వెళ్ళింది, నీట్గా భర్తతో కాపురం చేస్తుంది, మంచిగా సెటిల్డ్ అయింది, బాగానే ఉంది. తర్వాత ఈ మేనల్లుడు ఉన్నాడు కదా, నాకు తెలిసిన సహోదరుడు, మరి ఇతని వివాహం అవ్వకుండా ఉంటుందా? ఇతనికి చక్కగా వివాహం అయింది, చక్కటి భార్య వచ్చింది, చక్కగా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, వీళ్ళ స్థితిగతులు కూడా బాగున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి తంతు ఏంటంటే, ఇప్పుడు ఈ మేనమామ ఈ మేనల్లుడికి ఫోన్ చేస్తున్నాడు, అరే నీకు పిల్లనివ్వకుండా నిన్ను చూసి నీ పరిస్థితులు చూసి నీకు ఏదీ లేదనుకొని చెప్పి నా కూతుర్ని నేను వేరేవాడు కట్టబెట్టాను కదరా. వాడి పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే, పెళ్లి చేసుకునేటప్పుడు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది అన్నాడు, కానీ అసలు ఆస్తే లేదు. సరే ఆస్తి సంగతి పక్కన పెట్టు, కాసేపు ఆ వ్యాపారం అంటాడు, ఈ వ్యాపారం అంటాడు, స్థిరమైన వ్యాపారం ఏది కూడా చేయటమే లేదు. సరే దీన్ని కూడా పక్కన పెట్టు, ఏదో ఫోన్లో యాప్ అంటారా, ఆ యాప్లో ఎంత అప్పు చేశాడు తెలుసా? దగ్గరికి 50 లక్షలు అప్పు చేశాడు. 50 లక్షలు అప్పు చేసి ఆ యాప్ డిలీట్ చేసాడంటరా. ఇప్పుడు వాళ్ళందరూ మన బంధువులందరూ ఫోన్ చేసి బండబూతులు తిడుతున్నారా, నాకు కూడా ఫోన్ చేసి వినలేని బూతులు తిడుతున్నారా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఆ అబ్బాయి తరపు వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడగట్టుకుని నా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, మీ అల్లుడు బాధల్లో ఉన్నాడు కదా, మీ ఆస్తులు అమ్మి ఏం చేయండి, అప్పు తీర్చండి. ఇప్పుడు ఆ మేనల్లుడు అంటున్నాడు, ఇలాంటప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది, ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుని విలువలు కలిగి ఉన్న కుటుంబానికి పిల్లనివ్వకుండా ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయని సొంత మేనల్లుడిని కాదని చెప్పి వేరే వాడికి ఇస్తే వాడి పరిస్థితి ఏంటో తెలుసు? ఈరోజు అప్పులు పాలయ్యి ఇప్పుడు ఇతని ఆస్తులు అమ్ముకొని అల్లుడు అప్పులను తీర్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? దేవుని కొరకు బ్రతికిన వారి యొక్క జీవితాలు చూడటానికి బయట నుంచి వీడికి ఏమీ లేదన్నట్టు ఉండవచ్చు, వీడి పరిస్థితులు ఇలా ఉన్నాయంటే అనిపించవచ్చు, కానీ దేవుని విలువలను పాటించి బ్రతికే వాడి వల్ల వాడి కుటుంబానికి ఎప్పుడు లాభమే తప్ప నష్టం చేయకూడదు. దేవుని సన్నిధిని కాదనుకుని దూరం వెళ్ళి లోకములో తందనలా నడుతున్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏదో అనుకుంటున్నావు దేవుని సన్నిధిని దూరమై. దేవుని సన్నిధికి దూరం అయితే నష్టపోయేది ఎవరు? నువ్వే. దేవుని సన్నిధికి వస్తే లాభపడేది ఎవరు? నువ్వే. రాకపోతే నష్టం ఎవరికి? సహవాసంలో ఉన్న సేవకులకా, మందిరంలో ఉన్న సేవకులకా? నష్టం నీకే. ఈరోజు చాలా గొప్పగా ఉండొచ్చు లోకం, చాలా గొప్పగా నీకు అనిపించవచ్చు లోకంలో దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించవచ్చు, లేదా దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా ఉండి దేవుని మర్చిపోవచ్చు, కానీ ఒకరోజు దెబ్బతింటావు, తిరిగి నువ్వు కోలుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడికి మనకు మంచి స్థితిని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? మన దేవుని పని చేయాలి. ఒక వచనాన్ని చూపించి నేను ముగింపులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము 36వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. నిర్గమకాండము 36వ అధ్యాయము 3వ వచనము. ఆ పని చేయుటకై ఐదవ వచనం చదవమ్మా. 5వ వచనం. కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చిరని చెప్పిరి. దేవుని పని ఒకటి జరుగుతుంది, దేవుడు చెప్పిన దేవుని మందిరం ఒకటి కట్టబడుతుంది, దేవుని చెప్పినటువంటి ఒక దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి స్థలం ఒకటి ఏర్పాటు చేయబడుతున్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ప్రతి ఉదయమున మనస్ఫూర్తిగా కానుకలు తీసుకొస్తున్నారంట. ఎంత తీసుకొచ్చారంటే బహు విస్తారముగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి,
దేవునికి విస్తారమైన సమయాన్ని మనం ఇస్తున్నామా? దేవునికి విస్తారమైన కష్టాన్ని మనం ఇస్తున్నామా? దేవునికి విస్తారమైనటువంటి ధనాన్ని మనం ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. ఇవ్వటం లేదంటే అర్థం ఏంటి? మనకది లేదు. నీ దగ్గర టైం ఉంటే నువ్వేం చేస్తావు? దేవునికి ఇస్తావు. టైం నీ దగ్గర లేదు, వేరే వాటి చేతులు నీ టైం ఉంది, అందుకే నువ్వు దేవునికి టైము ఇవ్వలేదు. నీ డబ్బు సంపాదిస్తున్నావు, దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ డబ్బు దేవునికి ఇచ్చే అంత కంట్రోల్ కూడా నీ చేతిలో లేదు. కానీ ఇశ్రాయేలీయులు చూడండి, విస్తారమైన ఆస్తులు తీసుకొచ్చారు, విస్తారమైనటువంటి ఆ యొక్క ప్రతిఫలాలు దేవుని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఒక మాట తెలుసు, దేవుడు మన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలని. ఈరోజు ఎవరైతే దేవునికి సమయం ఇస్తారో, ఎవరైతే దేవునికి శ్రమనిస్తారో, ఎవరైతే దేవునికి ధనం ఇస్తారో వారందరూ ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనిలో ఉన్నవారు. ఈరోజు ఎవరైనా దేవుని మందిరంలోనికి రాకుండగా, ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధిలో రాకుండగా సమయాన్ని దొంగిలించిన వారైతే వారు ఆ రోజు ఏం కోల్పోయినట్టు? దేవుని చిత్తాన్ని కోల్పోయినట్టు. కాబట్టి ఈ చేరి వచ్చిన మీ అందరితో దేవుని వాక్యముతో ప్రేమపూర్వకంగా నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మనకు పని ఇచ్చాడు, ఆ పని మన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తర్వాత దేవుడు మనకు పని ఇచ్చాడు, ఆ పని ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పని మనము చేయాలి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని చూసుకొని మనం ముగింపులోనికి వెళ్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనము. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. పౌలు గారు ఒక వ్యక్తిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆయన పేరు గాయి. ఈయన ఏం చేస్తున్నాడంట? ఒక సేవకుడికి, తర్వాత యావత్ సంఘానికి ఏమిస్తున్నాడంట? ఆతిథ్యం ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఏ ఒక్కరని మీకు తెలిసిన వారు తమ కష్టార్జితంలో నుంచి ఒక సేవకుడిని సహకరిస్తున్నారా? అంటే ఆదివారం ఇచ్చే కానుకలు కాదు. అయ్యా నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు సేవలో ఉన్నావు, నీ కష్ట నష్టాలు ఉంటాయి, ఇదిగో నేను నీకు సహకారం చేస్తున్నాను. అయ్యా మీ సంఘం కష్టంలో ఉంది, ఇదిగో మీకు సహకారం చేస్తున్నానని తమ యొక్క కష్టార్జితంలో నుంచి దేవునికి ఇస్తున్నారా? ఆదివారం కానుకలు ఇస్తారు. ఎందుకు? ఈ ఆదివారం నుంచి శనివారం దాకా కాచి కాపాడి నందుకు. దశంభాగం ఎందుకు ఇస్తారు? ఇవ్వకపోతే ఎక్కడ మా పేరు పాస్టర్ గారు? ప్రత్యేక కానుకలు ఎందుకు ఇస్తారు? స్టేజ్ పైన మన పేరు రావాలి. ఈ కానుకలన్నిటిని వెనక ఏముంది? ఏదో ఒక లాభాన్ని ఆశించే క్రైస్తవులు ఏమిస్తున్నారు? కానుకలు ఇస్తున్నారు. ఏదో ఒక లాభం లేకపోతే మన వాళ్ళు కానుకలు ఇస్తారా? కానీ దేవుడు అంటున్నాడు, లాభాన్ని ఆశించి కాదురా నాయన, దేవుడు నీకు పనిచ్చాడు, నీకు పని ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే, దేవా నీ పని జరగాలంటే ఇదిగో నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలి? సహకారము చేయాలి. మనస్ఫూర్తిగా ఈరోజు సహకరించే వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు, ఉద్యోగాలు మీకు ఎందుకు ఇచ్చాను, వ్యాపారాలు మీకు ఎందుకు ఇచ్చాను, సంపద మీకు ఎందుకు ఇచ్చాను, అవకాశాలు మీకు ఎందుకు ఇచ్చానంటే మీ కుటుంబాన్ని మీరు పోషించుకోండి. ఆ తర్వాత సేవకు మీరు ఏం చేయాలి? సహకరించండి. మీరు సేవకు సహకరించకుండా మీరు సంపాదించిందంతా మీ కుటుంబాలుగా మీరు వెచ్చించుకుంటే మీరు ఎవరిని మర్చిపోయినట్టు? దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు. మర్చిపోతున్నారు కాబట్టి మరోసారి మీ ముందుకు తీసుకొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో మీరు సంఘానికి చేయాల్సినటువంటి సేవ, సేవకునికి చేయవలసినటువంటి సేవ అది విస్తారంగా ఉంది, మీరు చేయాలి. మీరు అలా చేయాలంటే మీరు ఏం చేయాలి? కష్టపడాలి. మీరు కష్టపడి ఏం చేయాలి? సంపాదించుకోవాలి. కష్టపడి సంపాదించుకొని దేవుని పనికి ఇవ్వాలి. ఎవరైనా ఇదిగో నేను ఉద్యోగం చేసేదే దేవుని పనికండి, దేవుని పనులు నెరవేర్చడానికే నేను ఉద్యోగం చేస్తున్నానండి అనేవారు ఎక్కడైనా ఉంటే నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడండి. నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడు. ఈరోజు నేను చెప్తున్నాను ఒక మాట, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ
వాక్యం చెప్పే వాళ్ళకి సహకరించే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే దాని అర్థం ఏంటి? ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కూలి పని చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక మాట ఆలోచించి ముగిద్దాం. వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా క్రైస్తవుల్లో? డబ్బు సంపాదించే వాళ్ళే, మీ మాట నా మాట, వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? డబ్బు సంపాదించాలి. మరి ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, వాక్యం చెప్పే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ క్రమంగా రోజు రోజుకు వాక్యం చెప్పలేక వెనక్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? సంపాదించేవాళ్ళు చెప్పే వాళ్ళకు సహకారము చేయటము లేదు. అది వాక్యానుసారము కానే కాదు. నీకు ఎందుకు దేవుడు ఉపాధిని ఇస్తాడు అని అంటే, పని చేసుకో, కుటుంబాన్ని పోషించుకో. అలాగే సేవకులకు నువ్వేం చేయాలి? సహకరించాలి. ఈరోజు నీవు ఆశీర్వదించబడుతున్నావు, కానీ దేవుని పనికి నువ్వు పాలి భాగస్వాములుగా ఉన్నావా అని అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఈ గాయని దేవుడు చూపిస్తూ నాకు సహాయం చేస్తున్నాడని డైరెక్ట్గా పౌలు గారు రోమాపత్రిక రాస్తూ నాకు సహాయం చేస్తున్నాడు ఈయన, నాకు ఆతిథ్యం ఇస్తున్నాడు ఈయన అని డైరెక్ట్గా ఏం చెప్పాడు అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పని చేయవలసినటువంటి వారు ఎవరు తెలిసి ఎక్కువగా ఉద్యోగాలు చేయాల్సినటువంటి వారే. పని ఎవరిపైన ఎక్కువ తెలుసా? వ్యాపారం చేసేవారిపైన. మీరు ఉద్యోగాలు చేసుకోవాలి, మీరు కూలీ పనులు చేసుకోవాలి, మీరు వ్యాపారాలు చేసుకోవాలి. మీరు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ ఇదిగో దేవుని సేవకు మీ వంతు సహకారాన్ని మీరు ఇవ్వాలి. నేను అంటాను, మీలో ఎవరైనా నాకు సహకారం చేయాలని ఉంది, నాకు సహకారం చేయాలని ఉంది అని అంటే, నేను మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముగింపులో తీసుకున్నాను. నాకు సహకారం చేయాలని ఆశ ఉంది, నాకు దేవుని సేవకు సహకారం చేయాలని ఆశ ఉంది, మరి నా పరిస్థితి బాగోలేదు, నన్ను ఎలా సహకారం చేయమంటారు అని మీరు అడిగితే నేను ఒక మాట చెప్తాను. నిజంగా మీకు సహకారం చేయాలని ఆశ ఉంటే, బీద విధవరాలు ఎంత సహకారం చేసింది? కానుకలు ఎంత ఇచ్చింది? 2 కాసులు. ఒక తీర్మానం తీసుకోండి. మీరు నిజంగా దేవుని పనికి మీకు సహకారం చేయాలనుకుంటే మీరు ఎంత ఇవ్వండి తెలుసా? దేవునికి 2 రూపాయలు. ఆమె 2 కాసులు ఇచ్చింది, మీరు సావుకుడికి ఎంత ఇవ్వండి? 2 రూపాయలు. అయ్యా నా స్థితి ఇది, నా సహకారం ఇది, ఇదిగో నేను 2 రూపాయలు మీకు ఇస్తున్నానని చెప్పి మీరు వ్యక్తిగతంగా ఆ సేవకునికి సహకరిస్తే పరిచర్య ఏమవుతుంది? ముందుకెళ్తాం. నేను ఈరోజు చెప్తున్న మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యోసేపు తన జీవితంలో తన చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో, మనం మన జీవితంలో చిత్తాన్ని నెరవేర్చుకోవడంలో సగం మాత్రమే ఉన్నాం. అంటే ఉద్యోగాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, ఇంకొంచెం బాగా మనం ఏం చేస్తున్నాం? లెక్క చేయటం పక్కన పెట్టాం. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం తీసుకోండి. మీ జీవితంలో యోసేపు వలె సంపూర్ణంగా చేయాలంటే ఒక తీర్మానం తీసుకొని దేవుని పనికి వ్యక్తిగతంగా మీరు సహకరించేటువంటి విధానాల్లోనికి మీరు వెళ్ళి వ్యక్తిగతంగా మీరు సహకరించండి. సంపూర్ణ చిత్తంలోనికి మీరు నేను ఉంటాం. అట్టి స్థితి దేవుడు మీకు నాకు అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. యోసేపు జీవితంలో పడిన కష్టాలు ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికే. అట్టి కష్టాలు మాకు మీరు ఒకరు అనుగ్రహించినప్పటికీ దేవా, అది మీ చిత్తం నెరవేర్పుగా మేము గ్రహించినట్లుగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా జీవితంలో ప్రభా నీ పని కొరకు తండ్రి ఒక మంచి తీర్మానం తీసుకొని నీ పనిని చేసేవారుగా సంపూర్ణంగా ముందు కొనసాగే వారు ఉండినట్లుగా సహాయం చేస్తామని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.